హలో, ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని దేవుని మాటల ద్వారా రీఛార్జ్ చేసుకుందామా? అయితే మన ఆత్మీయ జీవితము బలపడాలంటే మన విశ్వాసము ఖచ్చితంగా బలంగా ఉండాలి. మరి ఆ విశ్వాసం పొందుకోవాలంటే ఎలాగా? విశ్వాసానికి దారేది అని ఆలోచిస్తే దేవుని వాక్యంలో మనకు సమాధానం దొరుకుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, దృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం అంటే మన కంటికి కనిపించదు, నువ్వు చూసుండవు, కానీ ఉన్నది అని చెప్పి నీవు నమ్మగలగాలి. మన పూర్వీకులు కూడా అలాగే జీవించారు, దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఈ కనిపించే సృష్టి అంతా కూడా ఏదో పదార్థంచే సృజించబడలేదు, కానీ దేవుని యొక్క మాట ద్వారా ఇది సృజించబడింది. ఈ విశ్వాసము నీకు నాకు కూడా ఉండాలి. అయితే విశ్వాసానికి దారేది అంటే కనుక ఇక్కడ స్ట్రైట్గా మనకు కనిపించే సమాధానం ఏమిటంటే నిరీక్షణ ఒక్కటే. నిరీక్షణ అంటే ఏమిటంటే ఎదురు చూడడం, వేచి చూడడం, ఓపికతో ఉండడం. అయితే ఆ యొక్క నిరీక్షణ అనేది మనము కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసము బలంగా ఉంటుంది, విశ్వాసాన్ని మనం పొందుకోగలము. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎప్పటి నుంచో నువ్వు ఏదైనా జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావా? లేదంటే దేవుని నుంచి ఏదైనా కోరుతూ ఉన్నావా? దేవుని ప్రార్థిస్తూ ఉన్నావా? ఏదైనా జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావా? అది ఇంకా జరగట్లేదు, సమయం అయిపోయింది, అలసిపోయాను, నాకు ఓపిక లేదు అనేటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిరీక్షణతో ఎదురు చూడు. సమయం ఉంది, దేవుడు తన సమయంలో ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో అది జరగకపోవచ్చు, కానీ దేవునికి ప్రతి విషయంలో కూడా ఒక టైం ఉంటుంది. ఆయన టైంలో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నిరీక్షణ కోల్పోకుండా నీవు ఎదురు చూస్తూ ఉండు, అప్పుడు నీ విశ్వాసం బలపడుతుంది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ ఇంకా రక్షణ లేనటువంటి వ్యక్తివా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏంటో తెలుసా? ఈ కనిపించే సృష్టి ఏదో పదార్థములచే సృజించబడలేదు, కానీ కేవలము దేవుని మాట ద్వారా సృజించబడింది. ఈ మాట నీవు నమ్మగలిగితే గనుక నీవు విశ్వాసాన్ని పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తుతి మహిమా ఘనత నీకే, మహిమా స్తుతి నీకే, స్తుతి మహిమా ఘనత నీకే.